,4000 మంది వీరుల రక్తతర్పణతో ఏర్పెక్కిన తెలంగాణ అంతిమంగా నిజాం మెడలు వచ్చింది. దేశవ్యాప్తంగా భూ సంస్కరణలనే ప్రధానమైన ఎజెండాగా చర్చకు తీసుకొచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాబోయే భారత విప్లవానికి ఒక నమూనాగా జరగాలి మీరు ఇంకా జరగాలి మళ్ళీ చేస్తాను మళ్ళీ చేస్తాను
జయంతి సందర్భంగా ఇక్కడ పద్మావతి కాలనీలో మహబూబ్నగర్ టౌన్ ప్రజా సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. మా కులంలో పుట్టిన ఈ చాకలైలో మాకు చాలా గర్వకారంగా ఉంది. భూమి కోసం, ముక్తి కోసం చాలా పేదింటి కుటుంబాలకు పోరాడి అధిక కులాలు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే కాపాడి చాలా వరకు మాకు మేలు చేసింది. మాకే కాదు, అందరికీ కూడా మేలు చేసింది. అటువంటి ఈ ఐలమ్మ వారి జయంతి సందర్భంగా మేము జరుపుకోవడం, మా పేరున ఈ సందర్భానికి వచ్చిన అన్ని కులాల నాయకులకు ధన్యవాదాలు. ఈరోజు వీరనారి చిట్యాల ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా ఇక్కడికి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని విగ్రహం దగ్గరికి వచ్చి నివాళులు అర్పించినటువంటి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సంఘ సభ్యులకు, వివిధ సంఘాల ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు, కుల సంఘ బంధువులకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం వీరనారి ఐలమ్మ పేరు కోటి ఉమెన్స్ కాలేజీకి చిట్యాల ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా నామకరణం చేసినందుకు, అలాగే వారి మునిమనవరాలైన శ్వేత ఐలమ్మ గారికి మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించినందుకు వారికి మహబూబ్నగర్ జిల్లా రజక రిజర్వేషన్ సమితి తరపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గత ప్రభుత్వం రజకులకు ఎంతో కొంత చేసింది. ఈ ప్రభుత్వం కూడా రజకులకు ఫెడరేషన్తో పాటు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.